అనేక మంది దేవుని భక్తులు దేవుని స్తుతించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థించే సంఖ్య, స్తుతించే సంఖ్య ఏ పట్టణంలో, ఏ సంఘములో, ఏ గ్రామములు ఉంటుందో అక్కడ శత్రువు ఓడిపోతాడు ఆటోమేటిక్గా. దైవ ప్రత్యక్షత యెహోషాపాతుకి విడుదలవుతుంది. రాజైన యెహోషాపాతు కింగ్కి ఆయనకు ఒక ప్రత్యక్షత ఉంటుందండి. ఆ ప్రత్యక్షత ఏంటంటే, ఆ శ్రేష్టమైన ప్రత్యక్షత ఆయనకు దేవుడు ఇచ్చింది ఏంటి అంటే, ఒక స్తుతి చెల్లించే జనాంగాన్ని పెట్టు అని దేవుడు మాట్లాడతాడు. అందుకని మనం చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20 అధ్యాయంలో ఆయన ఒక మంచి టీంని ప్రిపేర్ చేస్తాడు. ఈ రోజుల్లో ఇళ్లల్లో నేను ఒక స్థలానికి వెళ్ళా, చిన్నపిల్లలందరూ దేవుని స్తుతిస్తుంటే నాకు అప్పుడు అర్థమైంది, చంటి పిల్లలకి బాలురికి స్తుతుల మూలం దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తాడు అంటే ఒక అద్భుతమైన విడుదల మీరు చూస్తారు, ఒక బలమైన కార్యం మీరు చూస్తారు. ఈ యెహోషాపాతు రాజు ఒక మంచి కింగ్ అండి, ప్రార్థనాపరుడైన కింగ్. ఆయన శత్రువు దండెత్తి వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఆలోచించేది ఏంటంటే సొల్యూషన్ ఆలోచిస్తాం. మనం ఎటు దిక్కు నుండి మనకి విడుదల వస్తుంది అనేది ఆలోచిస్తాం. మనం విడుదల తెచ్చుకోలేము. విడుదల మన ఆలోచనలు బట్టి రావు, మనం ఎదురు చూస్తే రాదు. ఇది చేస్తే మనకి విడుదల, ఇది చేస్తే మనకి విజయం అని మన ఆలోచన ఉంటుంది. కానీ మనం ఆలోచించి తెచ్చుకునే దానికంటే దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళాలంటే దేవుని స్తుతించేవారు కావాలి. ఎందుకంటే స్తోత్రము అది చెప్పడానికి సింపుల్గానే ఉంటుంది, అది అనడానికి ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం స్తుతించలేము దేవుణ్ణి. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, ఎట్లా స్తుతించగలుగుతామండి? ఒక ప్రెషర్ ఉన్నప్పుడు ఎలా స్తుతించగలుగుతాం? ఒక సమస్య ఉన్నప్పుడు స్తోత్రం చెప్పడానికి మనసు వస్తుందా? అక్కడ వ్యతిరేకత వస్తున్నప్పుడు, ఒక గాయమవుతున్నప్పుడు, ఒక భారమైన శరీర రోగంతో బాధపడుతున్నప్పుడు స్తుతించగలదు. ఏదన్నా స్తుతి కూడిక పెట్టుకొని స్తుతిస్తాం, కృతజ్ఞత కూడికలు పెట్టుకొని స్తుతిస్తాం. మనం ఏమంటాం? కృతజ్ఞత కూడిక, స్తుతి కూడికలు పెట్టుకొని దేవుని స్తుతిస్తాం. కానీ ప్రతి సందర్భంలో, ప్రతి కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో ఒక సంపూర్ణమైనటువంటి విడుదల అనేది అది మనం ఆలోచించి, ఈ వ్యాపార పరంగా మనం ఇంత లాస్ అయ్యాం, దీన్ని మళ్ళీ సంపాదించుకోవాలంటే ఇది చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం, లేకపోతే మన శత్రువుని ఎదుర్కోవాలంటే ఇటు వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తాం. బైబిల్ చెప్తుంది, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. చాలా ఆలోచనలు పుడతాయి మనకి, చాలామంది ఆలోచనలు ఇచ్చేవారు ఉంటారు. కానీ కొన్నిసార్లు మీకు అర్థం చేసుకోవాలి, మీరు మన మైండ్లో మనకి ఏదన్నా పడినప్పుడు, మనకి వ్యతిరేకతలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, సడన్గా న్యూస్లు కానీ, సడన్ పోరాటాలు వచ్చినప్పుడు మన మైండ్ ఏమైపోతుందో తెలుసా? కంప్లీట్గా ఏమైపోద్ది అంటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోద్ది, కంప్లీట్గా డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోద్ది. మనం ఏమైపోతామంటే కంప్లీట్గా అసలు మన మైండ్ మొత్తం కూడా ఎట్లయిపోద్దంటే ఏమి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోద్ది. ఏమీ చేయకపోయినా ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని నువ్వు పొందుతావు. స్తుతి మనల్ని, దేవుని కృతజ్ఞత, స్తుతులు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయంటే విడుదలలోకి, విజయంలోకి తీసుకెళ్తాయి. మామూలు విడుదల కాదు, సంపూర్ణమైన విడుదల. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కొక్క భక్తునికి, ఒక్కొక్క ప్రవక్తకి దేవుడు అది నేర్పించాడు, రాజులకి నేర్పించాడు. నూతన నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు కానీ, పేతురు కానీ, యేసు ప్రభు కూడా ప్రతి విషయంలో కూడా ఈవెన్ రొట్టె విరిచాడు, కృతజ్ఞతాస్తుతులు. దేవుని తండ్రి అయిన దేవుని గొప్పతనాన్ని తెలుసు కాబట్టి ప్రభువైన యేసు దేవుని తండ్రిని స్తుతించాడు. కృతజ్ఞత, స్తుతి, ఈ స్తుతి అనుభవం ఈ రోజుల్లో మనకి తగ్గిపోతూ ఉంది. మనకి ఎంతసేపు ప్రెషర్ పెట్టుకునే అనుభవం, డిప్రెషన్లోకి వెళ్ళే అనుభవం, కృంగిపోయే అనుభవం, సొల్యూషన్ కొరకు వెతికే అనుభవం. అందుకనే మన విచిత్రంగా యెహోషాపాతు రాజు గురించి మనం చూస్తే ఒక అద్భుతమైన సైన్యాన్ని, బృందాన్ని తయారు చేస్తాడు.
నిజంగానండి. ఉదయము నేను మధ్యాహ్నము కొన్ని కౌన్సిలింగ్స్ ఇచ్చిన తర్వాత ఒక సహోదరి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తుంది, అంటే ఆమె మాట్లాడుతూ ఒక చక్కటి మాట మాట్లాడిందండి. చాలా కష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు కృతజ్ఞత అనే సబ్జెక్ట్ చెప్పినప్పుడు కృతజ్ఞత అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు మమ్మీ. ఆ మెసేజ్లో స్తుతి ద్వారా ఒక సంపూర్ణమైన విజయం పొందుతాం